నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను తిరుపతిలో వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. యువ పారిశ్రామికవేత్తలకు ఇది గొప్ప అవకాశమన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. సింగిల్ విండో పద్ధతిలో వినాయక మండపాలకు అనుమతి. తుడా మైదానంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య. వినాయక చవితిని సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని విజ్ఞప్తి. తిరుమలలో పూర్ణాహృతితో ఘనంగా ముగిసిన సంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం. దేశంలోని వివిధ ప్రాంతాలలో విశ్వశాంతి యాగాలు, ఆవాహనాలను నిర్వహిస్తామన్న టీటీడీ ఈవో శ్యామలరావు. బంగారు కుటుంబాలకు మార్గదర్శిగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. P4 కార్యక్రమంలో భాగంగా 7 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న కమిషనర్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. అమరావతి కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించడంతో పాటు వర్చువల్ గా తిరుపతి, విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, అనంతపురంలో ఏర్పాటు చేసిన 5 స్పోక్స్ కేంద్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. బుధవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ IIDTలో ఏర్పాటు చేసిన తిరుపతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ స్పోక్స్ కేంద్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవన్సీలతో కలిసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ముఖ్య ఆహ్వానితులు తిలకించారు. అనంతరం 5 స్పోక్స్ కేంద్రాలలో కార్యక్రమానికి హాజరైన వారు ఆవిష్కరణ అనంతరం ఆంధ్ర ప్రతిజ్ఞను చేశారు. ఈ సందర్భంగా మీడియాతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఇది యువ పారిశ్రామికులు మరియు సొంత స్టార్టప్ వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారికి అద్భుతమైన అవకాశమని తెలిపారు. ఎవరైనా మంచి ఆలోచనలు కలిగి ఉత్సాహం ఉన్నవారు, ఒక మార్గదర్శకత కోసం, మంచి కారణం కోసం వేచి చూస్తున్న వారి కోసం ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గొప్ప అవకాశంగా మారుతుందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో 1,60,000 మంది యువతీ యువకులు తమ కంపెనీలు స్టార్టప్ చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్త వరల్డ్ రికార్డుగా మారిందని తెలిపారు. తాను చంద్రబాబు గురించి వినగానే తనకు ఒక మంచి ఆలోచన వచ్చిందని తెలిపారు. కష్టపడి చదివి ఏదో ఒకటి అవ్వాలని కోరుకునే ప్రతి యువతీ యువకులకు ఇది మంచి అవకాశమని అన్నారు. ఈ హబ్ ద్వారా రతన్ టాటా ఎప్పటికీ అందరి మొదలు చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. నేడు ఒకేసారి 5 చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్స్ కేంద్రాలను మొదలుపెట్టారని తెలిపారు. ఈ 5ంటిలో ఒకటి తిరుపతి కావడం తనకు చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు. అలాగే ప్రతి ఎంటర్ప్రీనర్ కి కూడా ఒక లక్ష్యం ఉంటుందని తెలిపారు. విజన్ 2020 అని ముఖ్యమంత్రి అన్నప్పుడు అందరూ నవ్వుకున్నారని, అది సాకారం అయ్యాక ముఖ్యమంత్రి ముందు చూపు ఏమిటో అందరికీ తెలిసిందని తెలిపారు. అదే క్రమంలో నేడు విజన్ 2047ను మన ముందుకు తెచ్చారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదృష్టి ఉన్న నాయకుడని తెలిపారు. ఎప్పుడూ ఆయన యువ వ్యాపారులను సరైన దారిలో నడిపే వ్యక్తిగా ముందుంటారని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మరియు స్పోక్స్ కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారని తెలిపారు. ఇది ఇన్నోవేషన్ మరియు ఇన్క్యుబేషన్ కోసం హబ్ అండ్ స్పోక్ మోడల్. హబ్ అమరావతిలో ఉంటుందని, రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అనంతపురం, తిరుపతిలలో 5 స్పోక్స్ కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రతి స్పోక్ కేంద్రంలో ఒక లీడ్ పార్ట్నర్ ఉంటారని, తిరుపతికి అదాని లీడ్ పార్ట్నర్ అని అన్నారు. వారితో పాటు మరో 2 కంపెనీలైన నవయుగ, అమర్ రాజ్యాలు కూడా లీడ్ పార్ట్నర్లుగా, ఇవి కాకుండా నాలెడ్జ్ పార్ట్నర్ గా IIT ఉందని తెలిపారు. ఇది ప్రభుత్వ, కార్పొరేట్ అండ్ అకాడమిక్ రంగాలు సమ్మేళనమని తెలిపారు. అందరం కలిస్తేనే ఇన్నోవేషన్ సాధ్యమని, ఒక సెక్టార్ మాత్రమే కాదు, మనమందరం కలిసి పనిచేస్తే కొత్త ఆలోచనలు వెలువడతాయని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఒక వినూత్నమైన మోడల్ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తూ దేశంలోనే జాతీయ సంపన్నుడుగా పేరుగాంచిన రతన్ టాటా పేరుతో ఈ హబ్ను ప్రారంభించారని తెలిపారు. రతన్ టాటా సన్స్ ప్రధాన భాగస్వామిగా, పెద్ద పరిశ్రమలు జ్ఞాన భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. తిరుపతి జ్ఞాన నగరం అని ఇక్కడ IIT, ఐజర్, మహిళా విశ్వవిద్యాలయం, ఎస్వి యూనివర్సిటీ, వెటనరీ విశ్వవిద్యాలయం, IIT, క్రియా విశ్వవిద్యాలయం, మోహన్ బాబు యూనివర్సిటీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీ, సంస్కృత విశ్వవిద్యాలయం ఇలా 14 జాతీయ, రాష్ట్ర యూనివర్సిటీలు ఉన్నారని తెలిపారు. తెలిపారు. ఒకవైపు అకాడమిక్ యూనివర్సిటీలు ఉన్నా, ఇంకోవైపు ఇండస్ట్రీ పరంగా చూస్తే శ్రీ సిటీ, నాయుడుపేట పార్క్ లాంటివి అద్భుతమైన ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయని తెలిపారు. రైతు సూరమాల వస్తుందని, అలాగే కృష్ణపట్నం పోర్టు వద్ద క్రిస్ సిటీ ఉంటుందని,
ఇక్కడ ఒక ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ 1 మరియు 2 ఉన్నాయని తెలిపారు. ఇలా చూస్తే మంచి ఇండస్ట్రీ వాతావరణం ఉందని, నిజానికి మన జిల్లాలో జీడీపీలో కూడా 45% ఇండస్ట్రీ నుండి వస్తుందని తెలిపారు. ఎవరికైనా ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి గొప్ప అవకాశం ఉందని, ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఒక కుటుంబానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలని, ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 30 ఏళ్ల క్రితం ఆయన ప్రతి ఇంటిలో ఒకరు ఐటీ రంగంలో ఉండాలని పిలుపునిచ్చారని, ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటిలో ఒకరు ఐటీ రంగంలో ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుండి చాలా మంది విదేశాలలో కూడా స్థిరపడ్డారని తెలిపారు. వారి ద్వారా సంపద కూడా ఏర్పడిందని తెలిపారు. 2047కి ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలనేదే ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇది మంచి ప్రత్యేకమైన క్రియేటివ్ మోడల్ అని, పరిశ్రమల భాగస్వాములన్నింటి సహకారంతో ఈ కేంద్రాలను ముఖ్యమంత్రి రూపొందించారని తెలిపారు. యాజమాన్యులు స్కిల్ డెవలప్మెంట్ చేయొచ్చు, ఉద్యోగాలు సృష్టించవచ్చు, అవసరమైన ప్రతిదీ ఈ స్పోక్స్లో ఉందని తెలిపారు. తిరుపతి జిల్లాతో పాటు చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలకు చెందిన వారు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. అనంతరం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మత్స్యశాఖ, సెన్సార్ సింక్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్, కేతన్ టెక్ బీస్ ఆటో కంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోక్స్ లింక్స్ కార్బన్ సెల్స్, మనోడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పైపర్ పికెల్స్ రోబోటిక్ ప్రైవేట్ లిమిటెడ్, మైండ్ ట్రాన్సిక్స్, జిమాంజీ బాక్స్, రోబోమాక్, ఏఎన్జీఏ వాటర్ సొల్యూషన్స్, కోకో మంత్ర, ఎనర్జీ ఎఫిషియన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఫ్రెండ్లీ ఫోరం, ఏఈడిఏఈ ఎక్విప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, పల్పియో జ్యూస్ సంస్థల స్టాల్స్ ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, జిల్లా జాయింట్ కలెక్టర్, ట్రైనీ కలెక్టర్లు తదితరులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్, ప్రజా ప్రతినిధులు, ఆయా పరిశ్రమల యాజమాన్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేపట్టిన ఈ ఇన్నోవేటివ్ ప్రోగ్రాం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇదొక తొలి అడుగు. ఎవరైతే యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో, ఎవరైతే సొంతగా స్టార్టప్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరికైతే ఆలోచనలు ఉన్నాయో, ఎవరికైతే ఆ చేసే స్పిరిట్ ఉందో, కానీ ఒక గైడెన్స్, ఒక పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 24 గంటల్లో, తెరిచిన 24 గంటల్లో 1,60,000 పైచులకు యంగ్స్టర్స్ స్టార్టప్ కంపెనీస్ పెడతామని చెప్పి రిజిస్టర్ అయ్యి ఇప్పుడే చూసాం. ఏదో సరికొత్త వరల్డ్ రికార్డు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సృష్టించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారంటేనే ఒక ఆలోచన. ప్రతి యువకుడు చదువుకొని కష్టపడి ఏదో ఒకటి అవుదాం అనుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఈ రతన్ టాటా లివ్స్ ఫర్ ఎవర్ అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మరి రతన్ టాటా ఫ్యూనరల్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ఈ హబ్ అండి. సో ప్రతి ఒక్క ఆంటర్‌ప్రెన్యూర్లో వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత దాని వెనకాల రతన్ టాటా అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. హీ ఆల్వేస్ విల్ బీ రిమైండెడ్, లివ్డ్ ఫర్ ఎవర్ అన్నట్టు వీళ్ళ ఆలోచనలు నిజంగానే బ్రహ్మాండమైన ఒక వరవడి. దాంట్లో భాగంగా ఈరోజు మేము కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ గారు అందరం కలిసి ఈరోజు తిరుపతి మొత్తం 5 చోట్ల మరి ప్రారంభించారు ఒకటేసారి. దాంట్లో తిరుపతి ఒకటి ఉంది. ఈరోజు గర్వంగా ఉంది. ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్లో ఒక ఎమ్మెల్యేలా ఈరోజు మేము కూడా ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్లా, ఎందుకంటే మేము కూడా ఈజ్ అవర్ ఫస్ట్ జాబ్ ఎమ్మెల్యేగా కొత్తగా ఎన్నికయ్యాం. అలానే ప్రతి ఆంటర్‌ప్రెన్యూర్ కూడా తొలడుగా ఉంటుంది. ఒకసారి ఆ తొలగడుగు పడిన తర్వాత ఆ కరెక్ట్గా ఆ సన్షైన్ దిక్కు పోతున్నప్పుడు బ్రహ్మాండంగా వాళ్ళని ఎవరు ఆపలేరు. అదే చంద్రబాబు నాయుడు గారి విజన్. ఇంత ముందర విజన్ 2020 అంటున్నారు. విజన్ 2020 అంటే అసలు ఏమని మేమే నవ్వుకున్నాం, ఏంట్రా బాబు 2020. ఈరోజు విజన్ 2049 అంటారు. చంద్రబాబు నాయుడు గారు విజన్ విల్ నెవర్ స్టాప్.
He always a visionary leader and always a person who guides all young entrepreneurs in right track. అందుకోసమే ఈరోజు ఒక 5-6 కంపెనీస్ని ముందు పెట్టుకొని లెట్ ఇట్ బి గ్రీన్కో, లెట్ ఇట్ బి అదానీ, లెట్ ఇట్ బి అమర్ రాజా అండ్ అఫ్ కోర్స్ రతన్ టాటా కంపెనీస్ అండ్ అదర్ కంపెనీస్ దేర్. సో ఇవన్నీ కంపెనీస్ కలిసి ఈరోజు ఒక గైడెన్స్ పవర్ లాగా పవర్ అండ్ అండర్ వన్ రూఫ్ అన్నట్టు చూసుకొని ఈ 5 చోట్ల ఈ రతన్ టాటా హబ్ పెట్టడం అనేది బ్రహ్మాండంగా చేస్తున్నారు. అట్లనే దీంట్లో చూస్తే మరి స్కిల్ డెవలప్మెంట్స్ కావచ్చు, అట్నే స్టార్టప్ కంపెనీకి వాళ్ళకి సపోర్ట్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, ఈ అన్ని రంగాల్లో చదువు లేని వాళ్ళకి కావచ్చు, చదువు ఉన్న వాళ్ళకి కావచ్చు, అన్నిటి కూడా వాళ్ళకి చెప్పి చేయొచ్చు. అంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో రికగ్నిషన్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్ అ గ్లోబల్ వే. సో గ్లోబల్ రికగ్నిషన్ కూడా వాళ్ళు చేసి అనేకమైన బెనిఫిట్స్ అటు ప్రభుత్వం తరపు నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి, స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి అన్ని విధాలుగా ఈ గవర్నమెంట్ ముందుకు తీసుకుపోతుందని తెలియజేసుకుంటూ ఇది ఒక మొదటి అడుగు. కలెక్టర్ గారి ఈరోజు మాట్లాడుతుంటే చెప్తున్నారు విదిన్ 3 days బ్రహ్మాండంగా ఇది మార్చారని చెప్తున్నారు. ఇది ఒక స్టాండ్ అలోన్ హబ్ లాగా క్రియేట్ చేసి వారు కూడా చెప్తున్నారు 1 monthలో రూపురేఖలు మార్చి దిస్ ఈజ్ వన్ ఆఫ్ కైండ్ ఇన్ ద స్టేట్ అన్నట్టు తీర్చిదిద్దాం. దాంట్లో ఏ రకమైన సహాయం కావాలన్నా, ఏ రకంగా హెల్ప్ కావాలన్నా వీఆర్ ఆల్సో దేర్ అని చెప్పి తెలియజేసుకుంటూ కలెక్టర్ గారికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మరియు స్పోక్స్ ఇనాగ్రేట్ చేయటం జరిగింది. మనకి ఇది ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ కోసం ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్లో, హబ్ వచ్చేసి మనకి అమరావతిలో ఉంటుంది, స్పోక్స్ అక్రాస్ ద స్టేట్లో విశాఖపట్నంలో ఒక స్పోక్, రాజమండ్రిలో ఒక స్పోక్, అదేవిధంగా అనంతపురంలో ఒకటి, తిరుపతిలో ఒకటి మరియు విజయవాడలో ఒకటి, ఇట్లాగా 5 చోట్ల స్పోక్స్ కూడా ఉంటాయి. ఇది ఒక కేవలం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లాగా ఉండదు. ఇది ఒక కంపెనీ, ఒక సెక్షన్ 8 కంపెనీ. దీంట్లో ప్రతి ఒక్క స్పోక్లో ఒక లీడ్ పార్ట్నర్ ఉంటారు. మనకొచ్చేసి అదానీ ఈజ్ అవర్ లీడ్ పార్ట్నర్. అదేవిధంగా టూ మోర్ పార్ట్నర్స్ ఉన్నారు మన దగ్గర, నవయుగ అండ్ అమర్ రాజా. వీళ్ళందరూ ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఈ ముగ్గురు. అది కాకుండా నాలెడ్జ్ పార్ట్నర్ మనకి ఐఐటి తిరుపతి ఉన్నారు. వీళ్ళ 4గురితో పాటు మనకి ప్రభుత్వం నుంచి కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ అండ్ ఆల్సో అకాడమిషియా. సో వీళ్ళందరూ కలుసుకొని, ఎందుకంటే ఏ ఒక్క సెక్టార్తో కేవలం ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అవ్వదు, మనకి అందరు కలిస్తేనే మనం ఇన్నోవేషన్ సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఇది ఒక వినూత్నమైనటువంటి మోడల్ని దేశంలోనే తొలిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో మన స్వర్గీయ వన్ ఆఫ్ ద బెస్ట్ నేషనల్ ట్రెజర్ శ్రీ రతన్ టాటా గారు పేరు మీద ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టడం జరిగింది. హబ్ కూడా మనకి టాటా సన్స్ వాళ్ళు లీడ్ పార్ట్నర్గా ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క స్పోక్లో అక్కడ ఉన్నటువంటి మేజర్ ఇండస్ట్రీ అండ్ నాలెడ్జ్ పార్ట్నర్స్ ఉంటారు. మన తిరుపతికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇదొక నాలెడ్జ్ సిటీ. మనం చూసుకున్నట్టయితే ఐఐటి ఉంది, ఐసర్ ఉంది, మనకి మహిళా యూనివర్సిటీ ఉంది, ఎస్వి యూనివర్సిటీ ఉంది, వెటర్నరీ యూనివర్సిటీ ఉంది, IIIT ఉంది, క్రియా యూనివర్సిటీ ఉంది, మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, సాంస్క్రిట్ యూనివర్సిటీ ఉంది. లైక్ దట్ వీ హ్యావ్ 14 నేషనల్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్. ఒకవైపు అకాడమిషియా ఉన్నారు, ఇంకోవైపు ఇండస్ట్రీ చూసుకుంటే స్టేట్లోనే, ఇన్ఫ్యాక్ట్ కంట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్స్ శ్రీ సిటీ ఉంది, నాయుడుపేట పార్క్ ఉంది, అదేవిధంగా రౌత్ సుర్మాల ఇస్ కమింగ్ అప్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్స్ క్రిస్ సిటీ ఉంది మనకి. ఇక్కడే మనకి దగ్గరలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1 and 2 ఉంది. ఇట్లా చూసుకుంటే మంచి ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్. ఇన్ఫ్యాక్ట్ మన జిల్లా జీడిపి కూడా 45% ఇండస్ట్రీ నుంచే ఉంది. ఇట్లా అకాడమిషియా, ఇండస్ట్రీ ఇదంతా కలుపుకొని ఒక మంచి వాతావరణంలో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలనేది ఇన్నోవేషన్కి
అది ఈరోజు ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ తిరుపతి ద్వారా చేయడం మన ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ బిల్డింగ్లో మనం ఈ స్పోక్ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వచ్చే నెల రోజుల్లో ఇంకా పూర్తి స్థాయిలో మంచి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ రాబోతున్నాయి. అందరికీ యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఎవరైనా రావచ్చు, స్కూల్ పిల్లలు రావచ్చు, కాలేజ్ పిల్లలు రావచ్చు, ఆర్ఎల్స్ ఎంఎస్ఎంఎస్ నుంచి రావచ్చు, ఆర్ఎల్స్ మహిళలు ఎస్హెచ్జి మహిళలు రావచ్చు. ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి ఇండస్ట్రీ పార్ట్నర్స్, నాలెడ్జ్ పార్ట్నర్స్తో కలుపుకొని వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని బ్రహ్మాండంగా వాళ్ళు కొత్త ఆంటర్ప్రినర్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకిచ్చిన పిలుపు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంటర్ప్రెన్యూర్ తయారు చేయాలనేది ఆయన ఇచ్చినటువంటి పిలుపు. 30 ఏళ్ల క్రితం ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని ఆయన పిలుపిచ్చారు. దాంట్లో చూసుకున్నట్టయితే ఈరోజు మనకు సుమారుగా ప్రతి ఆల్టర్నేట్ కుటుంబంలో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉన్నారు. ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ నుంచి, అర్స్టైల్ ఆంధ్రప్రదేశ్ నుంచి అబ్రాడ్ సెటిల్ అయ్యారు. వాళ్ళ నుంచి కూడా వెల్త్ క్రియేషన్ అనేది జరిగింది. అదే దాంట్లో భాగంగానే 2047 కల్లా ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంటర్ప్రెన్యూర్ ఉండాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్, స్పోక్స్ అనేది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి ప్రత్యేకమైనటువంటి ఇన్నోవేటివ్ మోడల్ గౌరవ ముఖ్యమంత్రి గారు విత్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్తో ఈరోజు క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో ఆంటర్ప్రెన్యూర్స్ అవ్వండి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ స్పోక్స్. సో ఇట్ విల్ బి ఏ గుడ్, ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఒక తొలి అడుగులుగా మనం ముందుకెళ్ళి మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ అక్రాస్ తిరుపతి డిస్ట్రిక్ట్ అండ్ అక్రాస్ మనకు అనుబంధం ఉన్నటువంటి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, కడప జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలని ఈరోజు మీ మీడియా సముఖంగా కూడా అందరికీ విన్నపం చేస్తున్నాను. థ్యాంక్ యూ. తుడా మైదానంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ వీధుల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే వాళ్లు మహోత్సవ కమిటీని సంప్రదించి అనుమతులు పొందాలని ఆయన కోరారు. ఈ నెల ఆగస్టు 27వ తేదీన జరిగే వినాయక చవితిని సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలని ఆయన కోరారు. ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కృషి చేస్తున్నారని ఆయన చెబుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయక విగ్రహాల స్థానంలో మట్టితో చేసిన విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ నెల ఆగస్టు 31వ తేదీ నిమజ్జనం చేయాలని నిర్ణయించినందున ప్రజలంతా ఆ రోజు కేటాయించిన సమయం ప్రకారం మండపాల నుంచి విగ్రహాలను వినాయక సాగర్కు తరలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తుందని ఆయన తెలిపారు. ప్రజలు నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు. వినాయక మండపాలు ఏర్పాటు నిర్వహణకు సంబంధించిన కాల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా ఈ కాల్ సెంటర్కు తెలిపితే వెంటనే చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఉచితంగా ఇస్తామని ఆమె తెలిపారు. గత ఏడాది 500 అప్లికేషన్లు వచ్చినట్టు ఆమె తెలిపారు. ప్రజలు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా విగ్రహ మండపాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు నిమజ్జనానికి సహకరించాలని ఆమె కోరారు. పర్యావరణ హితమైన విగ్రహాలను ప్రజలు పూజించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సాగర్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నిమజ్జన కమిటీతో కలిసి వినాయక సాగర్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వినాయక మహోత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, కార్పొరేటర్ అన్నా అనిత, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ తిరుపతి వరసిద్ధి వినాయక ఆహ్వాన కమిటీ ఈరోజు మన కచపి ఆడిటోరియం ఎదురుగా స్టేడియంలో ఒక ఆఫీస్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసుకొని తిరుపతిలో వినాయక విగ్రహాలు పెట్టే భక్తులందరూ కూడా ఇక్కడ నమోదు చేసుకోవాలనేసి కూడా దీని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్థలంలో పెడతారు వినాయకుని విగ్రహాలు, అది ముందుగానే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చేసుకొని పూజలు అయిన తర్వాత నిమగ్నం 31వ తారీఖున
ఖచ్చితంగా అందరూ పాటించాలి. వినాయక చవితి ఎవరైతే నడివీధులలో అన్ని తిరుపతి మహానగరంలో పెట్టే వినాయక విగ్రహాలన్నింటినీ కూడా 31వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి కూడా సాయంకాలం రాత్రి 11 గంటల వరకు 12 గంటల వరకు కూడా నిమగ్నం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం కూడా కేటాయిస్తారు. ఆ టైంలో వాళ్ళు ఇంచుమించు రావాలి. ట్రాఫిక్ నిబంధనలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటించి అందరూ కూడా వినాయక విగ్రహ నిమగ్నం రోజు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని నిమగ్నం చేసే దానికి చూడాలి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా, ఎటువంటి సమస్య తల ఎత్తకుండా ఈ తిరుపతి వినాయక మహోత్సవ ఆహ్వాన కమిటీ చూసుకుంటా ఉంది. దీనికి తగిన ఏర్పాట్లు కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు వినాయక్ సాగర్లో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. వినాయక చవితి రోజుకు నిమగ్నం రోజుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా వినాయక సాగర్లో వినాయక నిమగ్నానికి అన్ని ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా జరుగుతాయనేసి చేస్తున్నామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. భక్తులు ఓపికతో వినాయక మహోత్సవ కమిటీ సూచనలతో సలహాలతో పాటించాలనేసి కూడా ముఖ్యంగా కోరుకుంటూ వినాయక చవితి సందర్భంగా అందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వినాయక మహోత్సవ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అలాగే కమిటీ మెంబర్స్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీస్ అధికారులు అందరం కలిసి ఈ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనం ఈ సిస్టమ్ పెట్టాము. అరౌండ్ 500 అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. ఈ ఇయర్ కూడా ఎక్స్టెన్సివ్గా ఈ సిస్టమ్ పోలీస్ వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కోఆర్డినేషన్తో అండ్ ఉత్సవ్ కమిటీ మెంబర్స్ కూడా ఉంటారు. ఈ సిస్టమ్ని రన్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లికేషన్ కూడా. ప్రతి ఒక్కరూ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వినాయకుని ఈ అప్లికేషన్ తీసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఇక్కడ ఎన్రోల్ చేస్తే పోలీస్ వాళ్ళకి, కార్పొరేషన్ కూడా ఏ ఇబ్బంది లేకోకుండా ఈ వినాయక చవితి మరియు నిమజ్జనం కూడా సాఫీగా జరుగుతుంది. ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా ప్రజలు కూడా గుర్తుంచుకోవాల్సింది ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేకోకుండా పెట్టుకోవాలి. అలాగే పర్యావరణం కూడా గుర్తుంచుకొని ఈ మట్టి వినాయకుని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఏ కంప్లైంట్ ఉన్నా కూడా ఒక కంట్రోల్ రూమ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది మన కార్పొరేషన్ పరిధిలో. ఆ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ప్రెస్కి ఇస్తాము. ఏ కంప్లైంట్ ఉన్నా కూడా ఈ నిమజ్జనం అయిపోయేంత వరకు 31 మెయిన్గా ఉంటుంది కాబట్టి ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఉండాలని కోరుకుంటూ ఈ కంప్లైంట్ ఉన్న కంట్రోల్ రూమ్కి కాల్ చేసి తెలియజేయండి. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను తిరుపతిలోని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ దేశంలో పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతో పాటు దేశ అభివృద్ధికి పునాదులు వేసిన గొప్ప నాయకుడు భరతమాత ముద్దుబిడ్డ రాజీవ్ గాంధీ అని కొనియాడారు. 1984 నుండి 1989 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా దేశ అభ్యున్నతికి పాటుపడ్డారని కొనియాడారు. 40 సంవత్సరాల వయసులో అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా కొనసాగారని తెలిపారు. రాజీవ్ గాంధీ భారతదేశంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, వాటిలో కౌమార
బాలికల సాధికారిత కోసం రాజీవ్ గాంధీ పథకం, రాజీవ్ గాంధీ మహిళా వికాస్ ప్రయోజన, రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్, రాజీవ్ గాంధీ సామాజిక భద్రతా పథకం మరియు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాలను వివరించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు, ముఖ్యంగా పేద కుటుంబాల నుండి వచ్చిన వారికి ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. పీసీసీ ఉపాధ్యక్షుడు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్, రాజీవ్ గాంధీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాం మరియు ఇతర ప్రాంతీయ పథకాలను ఏర్పాటు చేసి భవిష్యత్తు తరాలకు మార్గదర్శకం చేశారని కొనియాడారు. నాడు ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటి పాలకులు అనుసరించడం జరుగుతుందని తెలిపారు. రాజీవ్ గాంధీ అణ్వాయుధాలు లేని ప్రపంచం కోసం పరితపించారని అన్నారు. ఆధునిక విజ్ఞానం మనిషి మనుగడకు దోహదపడాలని, వినాశనానికి కాదని ప్రపంచానికి చాటాలని అన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ తీసుకున్న మొదటి చర్య జనవరి 1985లో పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. రాజకీయ నాయకులు నీతి నిజాయితీగా పనిచేయాలని ఆనాడే తన నిర్ణయాలతో రాజీవ్ గాంధీ నిరూపించారని తెలిపారు. రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా సైన్స్, టెక్నాలజీ మరియు అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యతను ఇచ్చి ప్రోత్సహించడం వల్లే నేడు మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతుందని వివరించారు. తన తుది శ్వాస వరకు దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ 1986లో భారతదేశం అంతటా ఉన్న విద్యా కార్యక్రమాలను ఆధునీకరించడానికి, విస్తరించడానికి ఆయన జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించి దేశంలో అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. 1986లో ఆయన జవహర్ నవోదయ విద్యాలయ వ్యవస్థను స్థాపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ కమిటీ ఉపాధ్యక్షుడు పార్థసారథి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, బీసీసీఎల్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి బైలు గోపిగౌడ్, ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు జ్యోతీశ్వర్ నాయక్, మైనారిటీ విభాగం తిరుపతి నగర అధ్యక్షుడు సలీముల్లా, ఎస్సీ విభాగం రాష్ట్ర మాజీ కన్వీనర్ బోయన నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ, టెలికాం రంగంలో ఎంతో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని దేశంలో ప్రతి ఒక్క యువత సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందుకు వెళ్లాలని రాజీవ్ గాంధీ గారు ఆ రోజుల్లోనే ఎంతో పాటుపడ్డారు. ఈ రోజు ఇంటర్నెట్ అయితే ఏమి, ల్యాప్టాప్లు అయితే ఏమి, ప్రతి ఒక్కటి సెల్ ఫోన్లు అయితే ఏమి, వీటన్నిటికీ కారణం రాజీవ్ గాంధీ గారు. ఆయన హయాంలోనే ఎస్సీ పిఓ యాక్ట్ కూడా ఉచితంగా ప్రచారంలోకి వచ్చింది. ఆయన ద్వారానే అమలు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా రాజీవ్ గాంధీ హయాంలోనే జరిగింది. మేము రాజీవ్ గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. జై కాంగ్రెస్. భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఆయనకి తిరుపతి కాంగ్రెస్ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఒక గొప్ప దార్శనికుడు. దేశంలో టెక్నాలజీ రంగంలో కానీ, పంచాయతీరాజ్ రంగంలో కానీ, మహిళా అభివృద్ధిలో కానీ విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చిన ఒక గొప్ప నేత రాజీవ్ గాంధీ గారు. ఆయన జయంతి సందర్భంగా ఆయనకి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా తిరుపతి జిల్లాలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర ఈరోజు సిటీ కాంగ్రెస్ తరఫున ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆయన చేసినటువంటి నిర్ణయాలు ఈరోజు భారత పౌరులకు అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి. ఆయన చేసినటువంటి టెలికాం సమితి కానీ, ఈరోజు ఆ పంచాయతీరాజ్ కానీ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే అమలు జరిగినాయి. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ దిక్సూచి రాబోతోంది. కాబట్టి రాబోయేటువంటి 2029లో రాహుల్ గాంధీ గారు కూడా ప్రధాని కావడం సాధ్యమని మేము మరొకసారి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాజీవ్ గాంధీ అమర్ రహే, రాజీవ్ గాంధీ అమర్ రహే, రాజీవ్ గాంధీ అమర్ రహే, రాజీవ్ గాంధీ అమర్ రహే, అమర్ రహే.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య 7 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని ఆదర్శంగా నిలిచారు. పేదలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలపాలనే ఉద్దేశంతో చేపట్టిన P4 కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య భాగస్వాములై నిరుపేదలైన 7 కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. బుధవారం ఆ కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి వివరాలను తెలుసుకుని చెల్లించిపోయారు. ఓ చిన్నారికి తల్లి తండ్రి లేకపోవడం తెలుసుకుని మీ కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు లేని చిన్నారికి విద్యను, తండ్రి లేని 2 పిల్లలకు తండ్రి లేని మరో బాలికకు విద్యను అందిస్తానని హామీ ఇచ్చారు. ఇల్లు లేని ఓ కుటుంబానికి ఇల్లు ఇప్పిస్తానని, జీవనోపాధి కోసం ఒకరికి తోపుడు బండి, కిరాణా షాపు పెట్టుకునేందుకు తన ఆర్థిక సాయం అందించేందుకు కమిషనర్ మౌర్య అంగీకరించారు. ఇందుకు బంగారు కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశారు. నగరంలోని పేదలను బంగారు కుటుంబాల ద్వారా ఏదో విధంగా సాయం చేసేందుకు మార్గదర్శకులు ముందుకు రావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. నగరంలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను బుధవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య అధికారులతో కలిసి పరిశీలించారు. నగరంలోని నిమ్మకాయల వీధి, మెట్ట వీధి, రాములవారి గుడి వీధి, కాళికమ్మ గుడి వీధి తదితర ప్రాంతాలలో కార్పొరేటర్లు కుడితి సుబ్రహ్మణ్యం, శైలజ అధికారులతో కలిసి పరిశీలించారు. కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉండడంతో నీరు అక్కడికే ఆగిపోయి అపరిశుభ్రత అవుతుందని అన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని కాలువలు శుభ్రం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా తొలగించాలని అన్నారు. ప్రజలు కూడా తమ వంతు సహకారం అందిస్తే నగరం శుభ్రంగా ఉంటుందని అన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, ఏసీపీ మధు, డీఈలు రాజు, శిల్ప, సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. తిరుపతి జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. తిరుపతి జిల్లాలో ఉన్న ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 19న జిల్లా మహాసభ తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగింది. దీనికి సిఐటియు జిల్లా అధ్యక్షులుగా జి బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో కమిటీ ఎన్నిక జరిగింది. అందులో భాగంగా ప్రతి ఆటో కార్మిక కుటుంబానికి 25,000 రూపాయలు తక్షణమే అమలు చేయాలి, వాహనమిత్ర 13 లక్షల మంది అమలు చేయాలి, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి, యువగళంలో నారా లోకేష్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి, ఆటో కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి, ఆటోలకు సబ్సిడీ లోన్ ఇవ్వాలని తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఎన్ జయచంద్ర, జిల్లా అధ్యక్షుడిగా కె లక్ష్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా డివి రమణయ్య, కోశాధికారిగా కె గోపి, ఉపాధ్యక్షులుగా తంజావూరు మురళి, భాస్కర్ రెడ్డి, ఏ విజయ్, ఎస్కే బాదుల్లా, కార్యదర్శులుగా వై కుమార్, జి వాసు, ఎస్ మణి, అలాగే వీరితో పాటు మరొక 25 మందిని జిల్లా నూతన కమిటీనిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ఆటో కార్మికులకు వస్తున్న సమస్యలపై పనిచేస్తుందని, ప్రభుత్వం నుంచి ఆటో కార్మికులకు రావాల్సిన సౌకర్యాల కోసం పోరాడుతుందని తెలియజేశారు. టీటీడీ పూర్వపు చైర్మన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. నిజంగా సాక్షి అన్నటువంటి పేపరు, సాక్షి అన్నటువంటి ఛానల్ ఈరోజు లేకపోయి ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణాతిదారుణమైనటువంటి స్థితిలో ఉన్నది అని చెప్పటానికి కూడా అవకాశం లేకుండా అందరి నోళ్లు నొక్కేసి మీ తైనాతీలతో, మీ భజన పరులతో, మీ బోయిలతో మీరు మీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య ద్రోహం అంతా ఇంత కాదు. బొలినేని గారు, తిరుమలలో సంగోపంగా శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం ఘనంగా ముగిసింది. భక్తులు ఐశ్వర్యం, ఆయురారోగ్య, సంపదలు కాంక్షిస్తూ తిరుమల ధర్మగిరిలోని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో 4 రోజుల పాటు నిర్వహించిన సంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం బుధవారం పూర్ణాహృతి కార్యక్రమంతో ఘనంగా ముగిసింది. మొత్తం 33 మంది వేద పండితుల సమక్షంలో జరిగిన ఈ మహాయాగంలో వేద పారాయణం, సుందరాకాండ పారాయణం తదితర వైదిక క్రతువులు జరిగాయి. ఈ యాగానికి హాజరైన టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ సంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం వైభవంగా ముగిసిందని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో విశ్వశాంతి యాగాలు, ఆవాహనాలను నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. త్వరలోనే ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలియజేశారు. ఈ మహాయాగంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్పా శివసుబ్రహ్మణ్యం అవధాని, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. సాంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి యాగం 17వ తారీఖున ప్రారంభించి 20వ తారీఖు అంటే ఈరోజు ముగించడం జరిగింది. ఇది రెగ్యులర్గా ఇవి నిర్వహిస్తూ ఉంటారు. ఈ ధర్మగిరి
వేద పాఠశాల టిటిడి ఆధ్వర్యంలో ఉన్న తిరుమగిరి వేద పాఠశాలలో ఇక్కడ రెగ్యులర్గా ఈ యాగాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ యాగం చేయడం వలన విశ్వశాంతి చేకూరుతుంది, లోక కళ్యాణం చేకూరుతుందని మనమందరము విశ్వసిస్తాము. ఈరోజు 32 మంది ఋత్వికులు ఆగమోక్తంగా ఈ యాగాన్ని నిర్వహించడం జరిగింది. ఎంతో బాగా ఈ యాగాన్ని నిర్వహించారు. అలాగే టీటీడీ తరపు నుంచి కూడా ప్రతి సంవత్సరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో విశ్వశాంతి యాగాలు అలాగే హవనాలు ఇవన్నీ కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నగరపాలక సంస్థ పరిధిలో మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలాలు కోల్పోయిన 267 మందికి టీడీఆర్ బాండ్లను పంపిణీ చేశామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. మాస్టర్ ప్లాన్ రోడ్లో స్థలాలు కోల్పోయిన లబ్ధిదారులకు బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ టీడీఆర్ బాండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్లు ఏర్పాటులో స్థలం కోల్పోయిన వారికి పారదర్శకంగా బాండ్లు పంపిణీ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని తెలిపారు. ఇందులో అందరికీ దరఖాస్తులు పరిశీలించి ఆన్లైన్ చేశామని అన్నారు. పలుమార్లు టీడీఆర్ కమిటీ సభ్యులు ఆన్లైన్ ద్వారా సమావేశమై అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నవారిని గుర్తించామని తెలిపారు. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు 267 మందికి టీడీఆర్ బాండ్లు పంపిణీ చేశామని అన్నారు. కాగా బుధవారం ఆన్లైన్ ద్వారా నిర్వహించిన కమిటీ సమావేశంతో పాటు అన్ని పత్రాలను పరిశీలించి ఎంపిక చేశామని అన్నారు. వీరందరూ గిఫ్ట్ డీడీ ఇచ్చిన వెంటనే టీడీఆర్ బాండ్లు మంజూరు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో డీసీపీ ఖాన్, ఏసీపీలు మూర్తి, మధు, టీపీఓ వంశీ, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను తిరుపతిలో వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. యువ పారిశ్రామికవేత్తలకు ఇది గొప్ప అవకాశమన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. సింగిల్ విండో పద్ధతిలో వినాయక మండపాలకు అనుమతి. తుడా మైదానంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య. వినాయక చవితిని సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని విజ్ఞప్తి. తిరుమలలో పూర్ణాహృతితో ఘనంగా ముగిసిన సంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం. దేశంలోని వివిధ ప్రాంతాలలో విశ్వశాంతి యాగాలు, ఆవాహనాలను నిర్వహిస్తామన్న టీటీడీ ఈవో శ్యామలరావు. బంగారు కుటుంబాలకు మార్గదర్శిగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. P4 కార్యక్రమంలో భాగంగా 7 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న కమిషనర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.